హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఈ మధ్య కాలంలో రేవ్ పార్టీలు చేసుకోవడం, ఆ తర్వాత పోలీసులకు దొరికిపోవడం, ఇదంతా కూడా కామన్ అయిపోయింది సార్. మళ్ళీ ఇవాళ హైదరాబాద్లో ఇంకో రేవ్ పార్టీ బయటపడింది. అందులో కూడా కొంతమంది సెలబ్రిటీలు ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. మళ్ళీ హేమ పేరు కూడా వినబడుతుంది సార్. మరి ఆ రేవ్ పార్టీలు ఎవరెవరు ఉన్నారు, మీరేం చెప్తారు సార్? నేను న్యూస్ చూసింది ఏంటంటే, బేసిక్గా హైదరాబాద్ సైబర్ టవర్స్ అని ఉంది. ఆ సైబర్ టవర్స్లో Cloud9 హోమ్స్ అని సర్వీస్ అపార్ట్మెంట్, మామూలుగా సర్వీస్ అపార్ట్మెంట్స్ హైదరాబాద్లో బాగానే ఉన్నాయి. అటువంటి ఒక సర్వీస్ అపార్ట్మెంట్ రెంట్కి తీసుకొని నాగార్జున యాదవ్ అని బేగంపేట అతను బర్త్డే పార్టీ ఇచ్చాడు. ఓకే. ఈ బర్త్డే పార్టీలో దాదాపు 14 మంది అబ్బాయిలు, 6 మంది అమ్మాయిలు పార్టిసిపేట్ చేశారు. అయితే ఇది రేవ్ పార్టీ అని కొంతమంది పోలీసులకి కంప్లైంట్ ఇస్తే రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు రైడ్ చేశారు. రైడ్ చేసినప్పుడు అక్కడ ఫారిన్ మద్యము, అంటే ఫారిన్ లిక్కరు ప్లస్ కొకైను, MDMA అనే ఒక డ్రగ్గు, తర్వాత ఓజీ కుష్ అనే ఒక డ్రగ్గు, ఇవన్నీ దొరికాయి. సో పోలీసులు మొత్తం 16,25,000 వాళ్ళు దాన్ని మదింపు అంటారు కదా, అంటే ఈ మదింపు వేశారు. అంటే దాని వాల్యూని వీళ్ళు డిసైడ్ చేశారు. అది వాళ్ళు మరి వాళ్ళ మెజర్మెంట్ ఏంటో మనకు తెలియదు. మొత్తానికి ఈ లిక్కర్ కాస్ట్ ఎంత, ఈ డ్రగ్స్ కాస్ట్ ఎంత అని ఓవరాల్గా కలిపి 16,25,000 రూపాయల ఫారిన్ మద్యము ప్లస్ డ్రగ్స్ దొరికాయి అని చెప్పి ఇందులో 5 మంది మీద మాత్రమే కేసు పెట్టారు. 5 మంది ఎవరంటే ఈ నాగార్జున యాదవ్ ప్లస్ సుభాష్ అని కిషోర్, ప్రమోటర్ కిషోర్ అనే దీన్నంతా ఆర్గనైజ్ చేసిన కిషోర్ అనే వ్యక్తి, డ్రగ్స్ని సప్లై చేసిన వాళ్ళు మొత్తం 5 మంది. మిగతా వాళ్ళకంతా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. ఇది వచ్చిన న్యూస్. ఇక్కడ కొన్ని నాకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను, రేవ్ పార్టీ అంటే అదేదో బూత్ పార్టీ ఏం కాదు. రేవ్ పార్టీ అనేది ఒరిజినల్గా మ్యూజికల్ పార్టీ అది. సో దాన్ని ఇప్పుడు ఏమైపోయిందంటే, రేవ్ పార్టీ అంటే బూత్ పార్టీ చేసుకోవడం నేరం కాదు, పార్టీలో డ్రగ్స్ వాడడం నేరం. సో డ్రగ్స్ కానీ లేకపోతే సో కాల్డ్ ప్రాస్టిట్యూషన్ కానీ ఉంటే అవి ఇల్లీగల్, కాబట్టి అవి నేరాలు తప్ప 10 మంది కలిసి బర్త్డే పార్టీ చేసుకుంటే నేరం కాదు. ఇప్పుడు కూడా వీళ్ళు ఈ నాగార్జున యాదవ్ అక్కడ బర్త్డే పార్టీ చేసుకుని ఉంటే నేరం కాదు. అందులో డ్రగ్స్ దొరికాయి కాబట్టి నేరం. కాకపోతే ఇక్కడ న్యూస్ ఎలా ఉందంటే, మద్యం కూడా దొరికింది అంటున్నారు. మద్యం దొరికితే తప్పేముందని నాకు అర్థం కాలేదు. ఫారిన్ మద్యం అంటున్నారు. ఫారిన్ మద్యం అనే ఏమన్నా బ్యానడ్ మద్యమా అది, లేకపోతే అదేమన్నా స్మగ్గిల్ చేసి తెచ్చారా? ఈ వివరాలు ఏం చెప్పలేదు. ఫారిన్ మద్యం అయితే ఏమిటి, అందరూ తాగుతూనే ఉన్నారు కదా ఫారిన్ మద్యం. మామూలుగా అన్ని చోట్ల దొరుకుతూనే ఉన్నాయి కదా. మరి ఫారిన్ మద్యం ఇప్పుడు ఎయిర్పోర్ట్లో నుంచి తీసుకొచ్చి ఇస్తారు, మనకి విదేశాల నుంచి తెచ్చిస్తుంటారు ఫ్రెండ్స్, అవన్నీ కూడా ఫారిన్ మద్యాలే కదా. సో ఫారిన్ మద్యం కూడా ఏదో నేరంలాగా ఫారిన్ మద్యం దొరికింది, ఒక ఇన్నోవా కూడా సీజ్ చేశారు, ఇలా ఉంది. మామూలుగా పోలీసులు కొన్ని విచిత్రంగా ఉంటాయి. ఇంతకుముందు నక్సలైట్లు, మావోయిస్టులు అరెస్ట్ అయితే కూడా కొన్ని పుస్తకాలు దొరికాయి, కొంత సాహిత్యం దొరికింది, మందులు దొరికాయి. ఏంటి అవన్నీ నేరాలా? పుస్తకాలు దొరకడం నేరమా, మందులు ఉండడం నేరమా? ఇట్లాంటివన్నీ కూడా రాస్తుంటారు వీళ్ళు. విలేకరులు కూడా గుడ్డిగా వాళ్ళు ఏం చెప్తే అది రాసేసి అమ్మాయి మన పని అయిపోయిందని వెళ్తుంటారు. అట్లాగే ఇక్కడ ఫారిన్ మద్యం దొరకడం కూడా ఏదో నేరంలాగా, అసలు బర్త్డే పార్టీని నేరంలాగా మాట్లాడుతున్నాం. అవి ఏవి నేరాలు కాదు, డ్రగ్స్ దొరకడమే నేరం. అది కూడా కన్జంప్షన్ ఆఫ్ ద డ్రగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కమర్షియల్ సెల్లింగ్ ఆఫ్ ద డ్రగ్. కన్జంప్షన్ అనేది అది కూడా దానికి శిక్షలు కూడా NDPS యాక్ట్ అంటారు, నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోపెట్రిక్ డ్రగ్స్ అంటారు, సైకోట్రోపిక్ డ్రగ్స్. ఈ సబ్స్టాన్సెస్, ఈ నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద కమర్షియల్ క్వాంటిటీ ఉంటేనే మనకి ఎక్కువ శిక్షలు పడతాయి. మామూలుగా కన్జంప్షన్ ఉంటే జనరల్గా వాళ్ళని విక్టిమ్స్గా పరిగణించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తారు. లేదు వాళ్ళ డ్రగ్ అడిక్ట్ అయ్యింది, కొంత ఇదైంటే వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్కి పెడతారు. జనరల్గా జరిగే ప్రాసెస్ ఇండియాలో ఇదనమాట. అలాగా బర్త్డే పార్టీ ఇప్పుడు చాలామంది నాకు కూడా చెప్తుంటారు, మొన్న బర్త్డే పార్టీకి పోయినా అక్కడ ఏవో జరిగాయని. అట్లాగా ఈ మధ్య ఏమైందంటే, నేను గతంలో కూడా విశ్లేషించాను, జనరల్గా ఒక సెక్షన్
ఇండియన్లో ఒక సెక్షన్కి విపరీతమైన డబ్బులు ఉంది, డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారు. డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది ఒక సెక్షన్ దగ్గర బలంగా ఉంది. దీన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు కూడా మనకి బయట బలంగా ఉంది. నువ్వు పబ్బులకి పర్మిషన్లు ఇస్తావు, మళ్ళీ అక్కడ తాగితేమో డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటావు, రోడ్లు బ్రహ్మాండంగా పెడతావు, వెహికల్స్ 400 కిలోమీటర్ల వేగంతో పోయి వెహికల్స్ని ఇస్తావు, మళ్ళీ వేగంతో పోతే కేసులు పెడతావు. ఇలాగా మన సమాజంలో ఒక పక్క సిగరెట్లు బీడీలు అన్నిటికీ లైసెన్సులు ఇస్తావు, తాగితే నేరం అంటావు. ఇలాగ మన సమాజం ఏంటంటే డ్యూయాలిటీ ఉంటుంది ప్రతి దాంట్లో. సో మనకి అన్ని సిటిజన్స్ని క్రిమినల్స్గా చేసే ప్రాసెస్లో రకరకాలుగా ఉండి ఇప్పుడు పార్టీలు చేసుకోవడం కూడా క్రైమ్ అయిపోయింది. సో డ్రగ్స్ని ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డ్రగ్స్ని రావడాన్ని అరికట్టాలి. ఇది అరికట్టలేరు. ఎందుకు అరికట్టలేరు? డ్రగ్ ట్రేడ్ అనేది రాజకీయ నాయకులకి పోలీసులకి సంబంధం లేకుండా డ్రగ్ ట్రేడ్ జరగదు. పెద్ద స్థాయిలో ఏ క్రైమ్ జరిగినా రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంటు, పోలీసుల ఇన్వాల్వ్మెంటు ఉంటుంది. ఇవి లేకుండా అవి జరగవు. అందుకని దాన్ని ఆపలేరు. దాన్ని ఆపలేకుండా కన్జంప్షన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిజానికి బాధితులుగానే పరిగణించాలి. చట్టం అది కరెక్ట్గానే చెప్పింది. ఎందుకంటే వాళ్ళకి అనుకోకుండా ఫ్రెండో ఇంకొకడో తీసుకెళ్ళి వాళ్ళని దీంట్లోకి అలవాటు చేస్తారు. దానివల్ల వాళ్ళకి రకరకాల మానసిక సమస్యలు, ఫిజికల్గా ఇబ్బందులు, వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూస్ ఇవన్నీ ఒకటి కాదనమాట. సో దీనివల్ల వాళ్ళకి కావాల్సింది వచ్చి మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ల హెల్ప్ కావాలి. వాళ్ళకి సైకాట్రిస్టులు హెల్ప్ కావాలి, సైకాట్రిస్టులు వీళ్ళు హెల్ప్ చేయాలి, ఆ ఫ్యామిలీ హెల్ప్ కావాలి, వాళ్ళని ఆ డ్రగ్ని డీ అడిక్ట్ చేయాలి. మొన్న పవన్ కళ్యాణ్ అది కరెక్ట్గానే మనకు అసెంబ్లీలో చెప్పాడు. మందుని మనం పెంచడమే కాదు, దాన్ని డీ అడిక్షన్ సెంటర్. అదే నాకు ఒక పక్క మీరు ఫుల్గా మందంతా అలో చేస్తారు, వాళ్ళు మళ్ళీ తాగుతారు, వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెడతారు, వాళ్ళని క్రిమినల్స్గా మార్చేస్తారు. ఇది గవర్నమెంట్ అనేది ఎప్పటి నుంచో ఇదే పని చేస్తుంది, సిటిజన్స్ని క్రిమినల్స్గా మార్చడం అనే కార్యక్రమం చేస్తుంది. సో ఇప్పుడు నీకు ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పార్కింగ్కి ఎక్కడ నీకు ప్లేస్ ఇవ్వడు, కానీ నువ్వు ఎక్కడ ఏ మూల పెట్టినా కూడా ఫోటో తీసుకొని నీకు బిల్లు వస్తుంది. దాన్ని నిరూపించుకునే ఇది కూడా లేదు. ఈ మధ్య అయితే కోర్టులకు కూడా పిలుస్తూ ఉంటారు. అంటే వీడు మామూలు బైకో కారో నడిపేవాడు సడన్గా క్రిమినల్ అయిపోతాడు. ఎక్కడో దగ్గర కారు పార్క్ పెట్టి షాప్లో పోయి మెడిసిన్ కొనుక్కొచ్చే లోపల క్రిమినల్ అయిపోతాడు. సో ఇది మనం అందరూ ఫేస్ చేస్తున్నాం. మనం పోయి కోర్టులకు పోయి నిలబడి క్యూలో అక్కడ లాయర్లు ఎవరో ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇచ్చేయాలి. అంటే ఇదంతా కూడా హింస, ప్రజల మీద గవర్నమెంట్స్ చేసే వైలెన్స్ ఇది. దీని బదులు నీ కారు పెట్టుకుంటావు కాబట్టి నాకు ఇంత ట్యాక్స్ కట్టేరు అంటున్నా కట్టేయచ్చు. ఈ టెన్షన్ లేదు కదా మనకి. ఎక్కడ కారు పెట్టాలన్నా ఫోటోలు. ఇప్పుడు నాకు 9 వచ్చాయి చలానాల మధ్య. నేను ఎక్కడో మూల పెడితే కూడా అక్కడ ఏమీ సంబంధం లేదు, అక్కడ కూడా ఫోటో తీసి పెట్టున్నాడు. దీన్ని నేనే ఎక్కడ పోయి కొట్లాడాలి? సో ఇలాగే ఇప్పుడు పార్టీలు చేసుకునే వాళ్ళందరూ క్రిమినల్స్ లాగా మనకు వాళ్ళని ప్రొజెక్ట్ చేసి వాళ్ళ పేర్లంతా బయట పెట్టి నిజంగా డ్రగ్స్ చేస్తుంటే వాళ్ళ వరకు మీరు డీల్ చేయడం అనేది కరెక్ట్. కానీ రేవ్ పార్టీకి పాల్గొన్న వాళ్ళందరూ నేరస్తులు కాదు. వాళ్ళు ఏదో సరదాగా మన ఫ్రెండ్ పిలిస్తే మనం పార్టీకి వెళ్తాం, మనకు ఆ డ్రగ్స్ ఉన్నట్టుగా మనకి తెలియకపోవచ్చు. అందువల్ల అక్కడ పార్టీలో ఉన్నంత మాత్రాన నేను నేరస్తుడేట్ అవుతాను. అసలు ఆ డ్రగ్స్ ఎక్కడికి వచ్చాయి? సప్లయర్ రోడ్డు వాళ్ళని పట్టుకోండి, వాడిని పట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకు మీరు రోజు ఇక్కడ హైదరాబాద్లో ఇట్లా జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? సప్లై చైన్ని ఎందుకు బ్రేక్ చేయలేకపోతున్నారు? ఇది ఇంపార్టెంట్ డిస్కషన్ చేయాల్సిన పాయింట్. సో దీన్ని కట్ చేయగలిగితే తగ్గుతుంది ఆటోమేటిక్గా. అట్లాగే ఈ డ్రగ్లో ఉన్న వాళ్ళకి డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి. ఇక హేమ విషయం అనేది కావాలనే ఎక్కడ రేవ్ పార్టీ ఉన్నా హేమను తీసుకొస్తున్నారు తప్ప హేమకు దేనికి ఏమి సంబంధం లేదు. ఆమె ఆల్రెడీ చెప్పింది కూడా, నాకేం సంబంధం లేదు, నన్ను ప్రతి దాంట్లో లాక్కండి అని. సో మనవాళ్ళు ఏంటంటే రేవ్ పార్టీ అని కానీ ఇప్పుడు హేమ ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా అయిపోయింది. సో ఆమెకి దీనికి ఏం సంబంధం లేదు. ఇది ఒక ప్రైవేట్ పార్టీ, చిన్న పార్టీ ఇది. ఈ పార్టీలో ఎవరో ఒక 20 మంది పార్టిసిపేట్ చేశారు, వాళ్ళు డ్రగ్స్ వాడారు. ఇది న్యూస్. దీన్ని అంతకంటే బ్లోఅప్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు.